మనం ఒక్కసారి గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏది వేస్ట్‌గా పడేయమండి. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇది గార్డెన్‌లో ఉన్న గజనిమ్మ మొక్క అండి. పూత చూడండి ఎంత బాగుందో. పూత చూసారా ఎంత పెద్దగా ఉందో మొగ్గ. అలాగే మొక్కలు ఏమంటాయంటే, మీరు గుడ్డు లోపల ఉన్నది మీరు తినేయండి. పెంకులు మాత్రం నాకివ్వండి. అరటిపండు లోపల ఉన్నది మీరు తినేయండి. తొక్కలు మాత్రం నాకివ్వండి. ఉల్లిపాయ మీరంతా వాడేసుకోండి. ఉల్లిపాయ తొక్కలు నాకివ్వండి అన్నట్టుగా మొక్కలు అవే బలంగా తీసుకుంటాయండి. మీరు ఏది వేస్ట్ చేయొద్దు. మీరు వేస్ట్‌గా పడేసేదే నాకివ్వండి అని అడుగుతాయి అనమాట. అలాగే మొక్కలకి మనం ఇలాగ గుడ్డు పెంకులు దాచుకొని చూడండి, నేను చాలా రోజుల నుంచి దాస్తున్నాను. గుడ్డు పెంకులు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఒకేసారి నేను పౌడర్ పట్టి మొక్కలకి మొదట్లో ఇచ్చేస్తాను అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఒకసారి మీరు గమనించండి, టమాటాలు పైన బాగానే ఉంటుంది, కిందంతా ఏదో ఎండుకుపోయినట్టు అలా ఉంటుంది కదా, మొక్కల కాల్షియం తగ్గినప్పుడు అలా అవుతాయి అనమాట. పువ్వులు ఒక్కోసారి సగం సగం విచ్చుకోవడం మొగ్గలు, ఇంకా కాయలు వంకర టెంకరగా రావడం, సగం తయారయ్యి సగం తయారవకపోవడం, అలాంటప్పుడు మనం ఇలాగా కాల్షియం ఉంటే మన కొమ్మలకి చక్కగా వేర్లకి కాల్షియం తీసుకొని బాగా వస్తాయి అనమాట. ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. అన్నీ ఖరీదైనవి వాడాలని లేదు కదండి మన ఇంట్లో. మనం మొక్కలకి అవి కూడా అవే అడుగుతాయండి. మీరు నాకేం ఖరీదైన పెట్టి ఏం కొనవసరం లేదు, మీరు ఏదైతే వేస్ట్గా పడేస్తారో నాకు అవే ఇవ్వండి, మీకు ఆనందాన్ని పంచుతాయి అంటాయి అనమాట. ఇదిగోండి మన ఎల్లో గులాబీ మొక్క ఊరు వెళ్ళాను కదా, కొయ్యలేదు, మొత్తం విచ్చుకుపోయింది చూడండి ఎల్లో గులాబీ. దీనికి కూడా కొంచెం వేసానండి. కొన్ని నిమ్మ మొక్కలకి అంటే పింద వచ్చింది కానీ పింద ఎదగట్లేదు అనమాట. మన లాస్ట్ టైం మీకు నిమ్మపూత చూపించాను కదా, దానికోసం పౌడర్ పెట్టాను. ఎలా గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి కదా, నన్ను గులాబీ మొక్కలకి ఇచ్చాను. ఇదిగోండి ఇందులో టమాటా మొక్క వచ్చింది చూడండి, కాయలను చక్కగా పడ్డాయో, అందుకే టమాటా మొక్క కూడా ఇచ్చేసాను ఇక్కడ. అలాగే అందులోని గులాబీ మొక్క ఉందిగా, రెండింటికి పనికి వచ్చిద్దని అలా ఇచ్చేసి పైన అలా కప్పేశాను అనమాట. అండి ఏముంది, ఇంట్లో వేస్ట్గా పడేసే వాటిలే కదా, అవి కూడా మనల్ని అడుగుతాయి. కాల్షియం తగ్గిందంటే మొక్క కొంచెం తేడా కనిపిస్తుందండి. మనకైతే ఎలా ఒంట్లో బాగోపోతే మనం ఎలా నీరసంగా ఉంటామో, మొక్కకు కూడా ఏది తగ్గినా కూడా మనకు అర్థమైపోద్ది అనమాట. బాయ్ బాయ్.